పీజీ సెట్ ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో ఎవరైతే ఇంకా చూసుకోలేరో మీరైతే చూసుకోండి. ఇందులో మీరు ఎలా చూసుకోవాలి, మీరు ఫీ ఎంత పే చేయాలి, మీకు ఎక్కడ వచ్చింది, కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, అన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ సీట్ రాని వాళ్ళకు ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు వెబ్సైట్లో కాలేజ్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 ఉంది కదండి. సో అది క్లిక్ చేయండి. సో మీకు సీట్ వచ్చిందా లేదా అని అందులోనే తెలుసుకోవాలి. సో క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీరు పీజీ సెట్ అయితే ర్యాంక్ అండ్ గేట్ వాళ్ళైతే స్కోర్ ఎంటర్ చేయండి. స్కోర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత ఎవరికైతే అలాట్మెంట్ వచ్చిందో మీకు ఒక డిస్ప్లే అవుతుంది. సో మీకు కాలేజ్ వచ్చినట్టు, మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంతా డిస్ప్లే అవుతుంది. సో దాన్ని అలాట్మెంట్ ఆర్డర్ అంటారు. సో ఎవరికైతే సీట్ రాలేదో సీట్ నాట్ అలాటెడ్ అని వస్తుంది. సో ఎలాంటి మీకు పీడిఎఫ్ కానీ ఏం రాకపోతే మీకైతే సీట్ రానట్టు. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో ఇక్కడ సీట్ అలాటెడ్, కొంతమందికి సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి సీట్ రాని వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళకు 3 ఆప్షన్స్ ఉంటాయండి. సపోజ్ మీకు నచ్చిన కాలేజ్, నచ్చిన స్పెషలైజేషన్ వస్తే మీరు అమౌంట్ పే చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ మీకు నచ్చిన కాలేజ్, నచ్చిన స్పెషలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంతమందికి మీరు ఒక 5 కాలేజెస్ పెట్టారు, మీరు ఫస్ట్ అనుకున్న కాలేజ్ రాలేదు, ఏదో ఒక కాలేజ్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, పక్కా మీకు ఎంటెక్ సీట్ అయితే కావాలనుకుంటే మీరు ఇప్పుడు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీని మీరు బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోవడం మీన్స్ కాలేజ్లో ఫీ పేమెంట్ చేసి జాయిన్ అయిపోవాలి. జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫేజ్ 2లో బెటర్ కాలేజెస్ పెట్టాలి. సో పెట్టిన తర్వాత సపోజ్ మీరు పెట్టిన దాంట్లో ఫేజ్ 2లో వస్తే ఫేజ్ 1 కాలేజ్ డిలీట్ అయిపోతుంది. సపోజ్ ఫేజ్ 2లో మీరు పెట్టిన దాంట్లో ఎక్కడ రాకపోతే ఫేజ్ 1 కాలేజ్ ఉంటుంది. సో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే మీకు జాయిన్ అయిన తర్వాత బెటర్ కాలేజ్ పెట్టుకోవచ్చు. రాకపోతే మీకు ఫేజ్ 1 కాలేజ్ ఉంటుంది. సపోజ్ బెటర్ కాలేజ్ వస్తే మీకు ఫేజ్ 2లో వచ్చిన కాలేజీలోనే మీరు జాయిన్ అయిపోవాలి. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు జాయిన్ అవ్వకూడదు. అంటే ఐ మీన్ మీకు ఇంట్రెస్ట్ లేదు, అసలు కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ నచ్చలేదు నాకు అనుకుంటే మీరు జాయిన్ అవ్వకండి. అంటే మనీ కావచ్చు, ఏం సర్టిఫికేట్ కావచ్చు, ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో సీట్ వచ్చిన వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి జాయిన్ అవ్వడం, జాయిన్ అయ్యి ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయడం, జాయిన్ అవ్వకపోవడం. సో ఈ 3 ఆప్షన్స్లో మీరు ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. సో సీట్ రాని వాళ్ళు మీరు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాలి. సో ఫేజ్ 2 ఎప్పుడు కూడా ఉంటుంది అది కూడా చెప్తానండి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వెబ్సైట్లోనే కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 1 ఉంటుంది. సో ఈ లింక్ ద్వారా మీరు ఆల్ కాలేజెస్లో మీ యొక్క ర్యాంక్ ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, ప్రతి కేటగిరీలో ఆర్ ప్రతి కాలేజీలో ఎస్సీ ఎస్టీ మనకు లాస్ట్ కట్ ఆఫ్ ఎట్లుంది, మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారు ఫస్ట్, ఆ కాలేజీలో మీకు ఎందుకు సీట్ రాలేదు. సపోజ్ మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చింది, టాప్ 1, టాప్ 2, టాప్ 3లో కట్ ఆఫ్స్ ఎట్లా అయిపోయినాయి, మీకు ఎందుకు సీట్ రాలేదు. సో ఈ లిస్ట్లో మీరు అన్నీ చూసుకోవచ్చు. అన్ని కాలేజెస్లో చూసి మీరు ఫేజ్ 2లో ఏ కాలేజ్ పెట్టాలి, ఇది బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే ఫేజ్ 2లో సీట్ రాని వాళ్ళు కావచ్చు, బెటర్ కాలేజ్ కోసం, అంటే మీ ర్యాంక్కి ఏ కాలేజ్ రాబోతుంది ఆర్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది యూజ్ అవుతుంది. సో చాలామంది చూసుకోండి. ఇందులో చూసుకున్న తర్వాత మీరు ఫేజ్ 2కి కొద్దిగా మంచిగా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో ఇందులో అన్ని కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది కదండి. సీట్ అలాట్మెంట్లో మీకు పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత ఇక్కడ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉంటుంది. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సీట్ అలాట్మెంట్లో ఫస్ట్ మీకు కాలేజ్ డీటెయిల్స్ ఇంపార్టెంట్. కాలేజ్ డీటెయిల్స్, సో కాలేజ్ నేమ్, మీకు ఏ కాలేజ్ వచ్చింది, బ్రాంచ్, సో మీకు ఏ స్పెషలైజేషన్ వచ్చింది. సపోజ్ సివిల్లో మీకు ట్రాన్స్పోర్టేషన్ వచ్చిందా, జియోటెక్నికల్ వచ్చిందా, స్ట్రక్చర్స్ వచ్చిందా. సో ఈ విధంగా చూసుకోవాలి. సో కాలేజ్ డీటెయిల్స్లో మీ కాలేజ్ నేము, బ్రాంచ్ అన్నీ ప్రాపర్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆ కాలేజ్లో మీ యొక్క ఇక్కడ 2 క్యాండిడేట్స్ ఉన్నారు, పీజీ సెట్ వాళ్ళు ఉంటారు, గేట్ వాళ్ళు ఉంటారు. సో గేట్ వాళ్ళు అయితే మొత్తం ఫీజు పే చేయాలి. సో మొత్తం ఫీజు. అదే పీజీ సెట్ వాళ్ళు మీకు కేటగిరీ ప్రకారంగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి రిమైనింగ్ అమౌంట్ మిమ్మల్ని పే చేయమంటారు. సో ఇక్కడ కోర్స్ ఫీజ్. సో కోర్స్ ఫీజ్ అంటే ఆ పర్టికులర్ కోర్స్కి ఎంత ఫీ ఉందో ఇక్కడ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 30,000 ఉంది. గ్రీన్ ఫండ్ అనేది ఇది 100 రూపీస్ అందరు పే చేయాలి, అందరూ. సో ఇక్కడ టోటల్ అమౌంట్ టు బి పేడ్ ఉంది కదా. సో ఇక్కడ 1600 మాత్రమే చూపిస్తుంది పింక్ కలర్లో. ఈ క్యాండిడేట్కి మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారు కాబట్టి సో వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు మీరు కేవలం 1600 రూపీస్ మాత్రమే పే చేయాలి. సో నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇన్కమ్ ప్రాపర్గా అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ ప్రాపర్గా ఇంకెవరైతే అప్లోడ్ చేయలేరో మీరైతే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే మీరు టోటల్ అమౌంట్ అయితే పే చేయాలి. సో సీట్ అలాట్మెంట్ లాస్ట్ డేట్ లోపే మీరైతే పేమెంట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ
ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత పే చేయాలి అని అనుకుంటే పింక్ కలర్లో టోటల్ అమౌంట్ టు బి పేడ్ ఎంత అయితే ఇక్కడ అమౌంట్ ఉంటుందో అది మొత్తం పే చేయాలి. సో కొంతమందికి ఓన్లీ 100 చూపిస్తుంది, కొంతమందికి 30,000, కొంతమందికి 40,000. సో పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉంటుందో అదైతే మీరు పే చేసుకోవాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడ 2 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. పక్కా అదే కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత బెటర్ కాలేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మీరైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాలి. సో ట్యూషన్ ఫీ పేమెంట్ డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, మీకు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ కావచ్చు, దాని ద్వారా అయితే పే చేసుకోవచ్చు. వెంటనే ఈ రోజే పే చేయకండి, కొద్దిగా వెయిట్ చేయండి. సో ఎందుకు కూడా అది కూడా చెప్తాను. సో ఫస్ట్ మీకు ఒక కాలేజ్ వచ్చింది, సో ఆ కాలేజ్ గురించి మీకు ఎలాంటి ఐడియా లేదు. ఎలాంటి ఐడియా లేనప్పుడు మీరు ఏం చేయండి, ముందే ఫీ పేమెంట్ చేయకండి. ఫస్ట్ ఆ కాలేజ్కి వెళ్ళండి. కాలేజ్కి వెళ్ళి అక్కడ క్లాసెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సో ప్రాపర్గా ఉన్నాయా, ల్యాబ్ ఫెసిలిటీ కావచ్చు, కాలేజ్ మంచిదా అన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ఓకే ఈ కాలేజీలో నేను చేస్తా అనుకున్నప్పుడు ఫీ పేమెంట్ చేయండి ఆన్లైన్లో. సో ఈ ఫీ పేమెంట్కి కూడా లాస్ట్ డేట్ ఉంటుంది. సో చాలా టైం ఉంది కాబట్టి సో మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకున్న తర్వాతనే ఆ కాలేజ్ ఓకే అనుకున్న తర్వాతనే ఫీ పేమెంట్ చేయండి. లేదు నాకు ఇదే కాలేజ్ కావాలి పేమెంట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఎలాంటి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఆ కాలేజ్ గురించి తెలుసు అంటే ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫీ పేమెంట్ చేయాలి అండ్ కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేయాలి పక్కా. సో కొంతమంది ఓన్లీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలంటారు. కాలేజ్కి కూడా వెళ్ళాలి. కాలేజ్ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి, కాలేజ్కి కూడా వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీ సీట్ అనేది బుక్ అవుతుంది. లేకపోతే ఓన్లీ ఫీ పేమెంట్ చేసి కూడా వెళ్ళని వాళ్ళు ఉంటే వాళ్ళకి కాలేజ్ అనేది రిజెక్ట్ చేస్తారు, సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో కాలేజ్ రిపోర్టింగ్ యాజ్ పర్ షెడ్యూల్ 4th సెప్టెంబర్ టు 10th సెప్టెంబర్ మనకు ఒక 6 days ఛాన్స్ ఉంది. అండ్ ఇందులో కూడా ఓన్లీ వర్కింగ్ డేస్ అప్పుడే వెళ్ళాలి, ఎక్సెప్ట్ హాలిడేస్ రోజు కాలేజీలో ఎవరు ఉండరు. సో ఓన్లీ వర్కింగ్ డేస్లోనే వెళ్ళాలి. సో రేపటి నుంచి మీరైతే కాలేజ్కి వెళ్ళొచ్చు. సో ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి అండ్ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వాలి. కాకపోతే మీకు ఆ కాలేజ్ గురించి తెలియకపోతే కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి అప్పుడు మీరు ఫీ పేమెంట్ అయితే చేయండి. ఆన్లైన్లోనే ఈ ఫీ పేమెంట్, కాలేజ్లో ఫీ పేమెంట్ ఏముండదు, మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. సో బిఫోర్ మీరు పేమెంట్ చేసి విజిట్ ద కాలేజ్. సో కాలేజ్కి అయితే విజిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సీట్ రాని వాళ్ళు చాలామంది ఉంటారండి. సో సీట్ ఎప్పుడు అంటే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయంటే మనకు ఆఫ్టర్ 15th సెప్టెంబర్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇంకా అఫీషియల్ డేట్ అయితే ఏముండదు. ఈ ఫేజ్ 1 రిపోర్టింగ్ 10th సెప్టెంబర్ ఉంది కదా, అది ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. సపోజ్ ఎక్స్టెండ్ చేస్తే మనకు 3rd or 4th సెప్టెంబర్లో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది ఫేజ్ 2కి సంబంధించింది. మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ ఉంటాయి, మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఇప్పుడు పీజీ సెట్ ద్వారా, గేట్ ద్వారా ఎంటెక్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్రెడీ సీట్ రాని వాళ్ళు కావచ్చు, సీట్ వచ్చి బెటర్ కాలేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ సీట్ రాని వాళ్ళు కావచ్చు, జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి. సో ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలని అదొక డౌట్ ఉంటుంది. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎలాంటివి అప్లోడ్ చేశారు అవన్నీ సర్టిఫికేట్స్ ఒరిజినల్. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్లస్ 2 or 3 sets ఆఫ్ జిరాక్స్, సేఫ్ సైడ్కి 3 sets జిరాక్స్ సెట్స్ అయితే తీసుకొని వెళ్ళండి కాలేజ్కి. అండ్ ఫొటోస్ కూడా మీరైతే తీసుకొని వెళ్ళండి, ఒక 2 to 3 ఫొటోస్ తీసుకొని వెళ్ళండి. అండ్ కొంతమంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దగ్గర కొన్ని సర్టిఫికేట్స్ లేకపోతే ఉన్న సర్టిఫికేట్స్తోని కాలేజ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక లెటర్ రాయండి. సో మేము ఫైనల్ ఇయర్ కాబట్టి, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ వలన మీకు ఏమైనా రాకపోతే అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు మాకు, సో ఒక 1 month తర్వాత 2 month తర్వాత మేమైతే వచ్చి ఇస్తామని ఏదో ఒకటి లెటర్ రాయండి. అక్కడ ప్రిన్సిపల్ సార్ ఉంటారో ఆ ప్రిన్సిపల్కి రాసి మీరైతే జాయిన్ అయిపోవచ్చు. సో వెళ్ళేటప్పుడు అన్ని సర్టిఫికేట్స్, నా దగ్గర ఆ సర్టిఫికేట్ లేదు, నా దగ్గర ఈ సర్టిఫికేట్ అంటూ ఏముండదండి. ఉన్న సర్టిఫికేట్స్తోనే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళండి. వాళ్ళు ఏమైనా ఆబ్జెక్షన్ చేస్తే అప్పుడు ఆ సర్టిఫికేట్స్ మీ బీటెక్ కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేదంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి. ఇది ఒకటే ఆప్షన్ ఉంది, వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. సో వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్లో ఎక్స్ట్రా ఫీజు కూడా అడుగుతారు. సో ఒక 3,000 to 8,000 మధ్యలో, అప్ టు 10,000 కూడా వాళ్ళు డెవలప్మెంట్ ఫీజ్ అని, అడ్మిషన్ ఫీ అని, ఏదో ఒక ఫీ అని అడుగుతారు. సో వెళ్ళేటప్పుడు ఈ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళండి. ఎవరైతే ఇప్పుడు కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్తున్నారు కదా వాళ్ళు ఈ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి. అక్కడ వెళ్ళిన తర్వాత అడ్మిషన్ ఫీజు కావచ్చు, ఏదో ఒక ఫీ అడుగుతారు. ఆ అమౌంట్ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ సర్టిఫికేట్స్ అయితే కనీసం 3 sets తీసుకొని వెళ్ళండి. ఒక సెట్ మీ దగ్గర ఉంచుకున్న 1 or 2 sets వాళ్ళైతే అడుగుతారు. సో సేఫ్ సైడ్కి మీకు తర్వాత కూడా యూజ్ అవుతుంది. సో ఒరిజినల్స్ వాళ్ళు తీసుకుంటారు,
ఓయూ జేఎన్టీ అనే కాదు, అన్ని ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఏవైతే ఒరిజినల్స్ అడుగుతారో వాళ్ళు అన్ని ఇచ్చేయాలి. వాళ్ళు 10th అడగవచ్చు, ఇంటర్ అడగవచ్చు, బీటెక్ అడగవచ్చు, కాలేజ్ బట్టి ఉంటుంది. సో వాళ్ళు ఏవైతే ఒరిజినల్స్ అడుగుతారో వాళ్ళు అన్ని ఇచ్చేసేయండి. లేనివి మీరు ఒక లెటర్ రాయండి, ఏమన్నా సగం సర్టిఫికేట్స్ అడిగితే అవి ఇచ్చేసి మీరైతే జాయిన్ అయిపోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మీకు ఎక్కడెక్కడ ఏ కాలేజ్ వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వెళ్ళేటప్పుడు మీరు ప్రాపర్గా అన్ని సర్టిఫికేట్స్తో వెళ్ళండి. సడన్గా ఈ రోజే పేమెంట్ చేయకండి. మీరు ఆ కాలేజ్ నచ్చిన తర్వాతనే పేమెంట్ చేయండి. లేకపోతే పేమెంట్ చేసి కూడా మీరు కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వాలి. సో ఇవి 2 ఆప్షన్స్, పేమెంట్ చేయాలి, మళ్ళీ కాలేజ్ రిపోర్ట్ చేయాలి. ఈ 2 స్టెప్స్ చేస్తేనే మీకు ఫైనల్ అడ్మిషన్ అయిపోతుంది. ఓన్లీ పేమెంట్ చేసినా కాలేజ్కి వెళ్ళకపోతే సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో సీట్ వచ్చిన వాళ్ళు, జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ ఫేస్ 2లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో సీట్ వచ్చిన వాళ్ళకు 2 ఆప్షన్స్ ఉంటాయి. జాయిన్ అయ్యి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే జాయిన్ అవ్వకుండా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో సీట్ రాని వాళ్ళైతే ఫేస్ 2లో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఈ కాలేజ్ వైజ్ లిస్ట్ ఉంటుందండి. ఈ లిస్ట్లో మీరు ఎన్ని కాలేజ్లో అయితే పెడదాం అనుకుంటున్నారో ఆ కాలేజీలో లాస్ట్ ఎగ్జాంపుల్ మీరు బీసీబీ అయితే బీసీబీలో మీ లాస్ట్ కట్ ఆఫ్ ఎట్లుంది, సో మీకు ఎందుకు సీట్ రాలేదు, సో అవన్నీ చూసుకొని మీరైతే ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.